రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలిసి సలార్ సీజ్ ఫైర్ సినిమాతో బాక్సాఫీస్ పునాదులు కదిలించే పనిలో పడ్డారు. డే 1 నైజాం, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్లలో కలెక్షన్స్కి కొత్త బెంచ్ మార్కును సెట్ చేశాడు సలార్. ఈ దేవరద రైజార్ చేసిన విధ్వంసానికి వరల్డ్ వైడ్ డే 1 ఆల్మోస్ట్ 180 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. 2023లో ఇండియాస్ టాప్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ని రాబట్టిన సలారోడు డే 2కి మాస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అన్ని సెంటర్స్ స్ట్రాంగ్ హోల్డ్ని మెయింటైన్ చేస్తున్న సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ని సీజ్ చేస్తూ డే 2 117 కోట్లు రాబట్టింది. ఓవరాల్గా 2 రోజుల్లో సలార్ సినిమా 295.7 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. వరుసగా 2 రోజులు 100 కోట్ల ఓపెనింగ్ని అత్యధిక సార్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇండియన్ బాక్సాఫీస్కి సోలో కింగుగా నిలిచిన ప్రభాస్ డే 3 సండే కావడంతో 150 కోట్ల వరకు కలెక్ట్ చేసేలా ఉన్నాడు. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే డే 2 కన్నా డే 3 ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మామూలుగా అయితే మండే వర్కింగ్ డే కాబట్టి సినిమాల కలెక్షన్స్ కాస్త డౌన్ అవుతాయి. సలార్ విషయంలో ఇలా జరిగేలా కనిపించట్లేదు. సలార్ సినిమాకి క్రిస్మస్ హాలిడే కలిసి వచ్చింది. క్రిస్మస్ హాలిడే కాబట్టి సలార్ మండే కూడా స్ట్రాంగ్ హోల్డ్ని మెయింటైన్ చేయనున్నాడు. మండే ఎండ్ అయ్యే టైంకి హోంబలే నుంచి 500 కోట్ల పోస్టర్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.